మా ప్రభుత్వం కంటే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఎక్కువగా అప్పులు చేసింది అని చేసి వారు విమర్శిస్తున్నారు. వాటిని అప్పులకు సంబంధించి ఏపీలో దీనికి సంబంధించి ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు 2021 ఆ ప్రాంతంలో దాదాపు 39,000 కోట్లు వడ్డీలు కానీ రీపేమెంట్లు కానీ ఉన్నాయమ్మా. 33,000 కోట్లు, 34,000 కోట్లు. అది ఇప్పుడు 59,000 కోట్లకి వెళ్ళింది. అంటే ఎంత పెరిగింది? దాదాపు 80% పెరిగినాయి. 80% అప్పులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో చేయలేదుగా. ఇప్పుడు ఈ మొత్తం అప్పులన్నీ ఆయన చేయలేదు కదా. రేపు కూడా వచ్చే బడ్జెట్లో కూడా 104,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పారు. 104,000 కోట్లు అప్పు అవుతుంది. కాకపోతే దాంట్లో 40,000 కోట్లు మీరు దీనికి ఖర్చు పెడతామంటున్నారు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఒక నిర్మాణానికి లేకపోతే వాటికి చేయటం వలన ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెడతాం వలన తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అతి తక్కువ ఖర్చు పెట్టి ఒక 20% ఎంతో ఖర్చు పెట్టి వచ్చిన అప్పుల్ని మళ్ళా తిరిగి ఈ స్కీములకి వాటికి ఖర్చు పెట్టేశారు. అంటే మీకు ఆదాయం లేదు, ఆదాయం పెరగలేదు, అప్పులు పెరిగినాయి. అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది అవటం కాదు. 9,75,000 కోట్లు అప్పు అయిందని చెప్పి ఆయన శ్వేతపత్రం ప్రకటించారు. అది కాదని చెప్పాలిగా వీళ్ళు. వైట్ పేపర్ ప్రకటించినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినప్పటికీ 9,75,000 కోట్లు అప్పు ఉంది అన్నారు. 9,75,000 కోట్లు కాదు అని చెప్పాలి కదా. ఆయన వైట్ పేపర్ అంటే అదంతా దానికి రుజువులు ఉంటాయి. ఇవాళ ఎంత ఉంది, ఆ రోజున ఎంత ఉంది చూసుకుని మాట్లాడమనండి. ఎక్కువ అయిందో తక్కువ అయిందో అంతే. మీరు ఉంది కదా డేటా తీసుకుని డేటా ప్రకారం వెళ్ళి మాట్లాడండి.